సంప్రదాయ విధానాలు పాటిస్తూనే ఆధునిక పద్ధతుల వైపు అడుగులు వేయాలంటున్నారు ఒక ఆదర్శ రైతు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో ఆధునిక యంత్రాలతో సేద్యం చేపడితే కాసుల పంటేనని చెబుతున్నాడు. తోటి రైతులకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు ఆ కూరగాయల రైతు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన దుగ్గ్యాల కోటేశ్వరరావు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టాడు. వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నట్లు చెబుతున్నాడు. కూరగాయల సాగుకు మల్చింగ్ విధానం చాలా మేలు చేస్తుందని తెలియజేస్తున్నాడు కోటేశ్వరరావు. ప్లాస్టిక్ కవర్లలో నీళ్లు పోసి మొక్కల మొదళ్ల వద్ద వాటిని వేస్తే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. బిందు సేద్యం ద్వారా కూరగాయల పంట పండిస్తూ మల్చింగ్ విధానాన్ని కూడా డెవలప్ చేస్తూ మల్చింగ్ విధానం ద్వారా కలుపు నివారణ కోసం మల్చింగ్ విధానాన్ని ఎన్నుకున్నాను. ముఖ్యంగా కూరగాయల పంట ఆశించినంత లాభాలు వస్తున్నా కానీ కొంచెం చీడపీడల నివారణ ఉన్నా కానీ రోజు పంట కూడా మంచిగా ఉంది. కానీ ఒక రోజు మనం కొత్త పద్ధతులు పాటిస్తూ ఆధునిక వ్యవసాయం చేస్తే మాత్రం ప్రతి యువకుడు కూడా ఈ అగ్రికల్చర్లో కూడా ముందుకు పోతాడనేది నేను భావిస్తున్నా. ముఖ్యంగా నెలకు రోజుకు ఒక 1000 రూపాయలు తక్కువలా కూడా 1000 రూపాయలు సంపాదించి ఆదాయం ఆర్జించవచ్చు. ముఖ్యంగా ఈ ఆధునిక పోకడలు అంటే అన్ని ఆధునిక టెక్నాలజీ కొత్త టెక్నాలజీతో పెంపొందిస్తూ ముందుకు పోవడం వల్ల ఇప్పుడున్న వ్యవసాయాన్ని మనం అభివృద్ధి పదంలో ముందు పోవడానికి ఆస్కారం ఉంది. నేను ముఖ్యంగా పెరామాన్ ట్రాప్స్ అంటే ఆడమగ పండుగ గురించి ఇంకా ఇతర అన్నిటి గురించి కొంచెం మార్కెటింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు ఇటువంటి ఆధునిక వ్యవసాయం చేయడం వల్ల రైతులు చాలా వరకు డెవలప్ అవుతారని నేను కోరుకుంటున్నాను. తన 3 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో వ్యవసాయానికి 25,000 రూపాయలు ఖర్చవుతోందని తెలిపారు. ఈ విధానంలో కూరగాయలు పండిస్తే కలుపు నివారణతో పాటు కూరగాయలు దెబ్బతినకుండా క్రిమికీటకాల బారిన పడకుండా నాణ్యత కలిగిన దిగుబడి వస్తుందని చెబుతున్నాడు కోటేశ్వరరావు. నేను ప్రధానంగా మొక్కజొన్న పత్తిని బంద్ చేశాను పూర్తిగా. మొక్కజొన్న మరియు పసుపు మొన్నటిసారి నేను పసుపు 40 క్వింటాల పసుపు వచ్చింది నాకు ఒక ఎకరంలో. మళ్ళీ పోను నేను కూరగాయల పంటను 1 ఎకరన్నరలా ఇప్పుడు నేను నడిపిస్తున్నాను. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇంకొంచెం ప్రమోట్ అంటే ఇంకొక ½ ఎకర్ చేసి నేను కొత్త ఆధునిక పద్ధతుల ద్వారా లాభసాటి వ్యవసాయాన్ని ఇంకా 10 మందికి తెలియపరుస్తూ ముందుకు పోవాలనేదే నా ఉద్దేశం. అంటే మీకు ఎవరైనా చెప్తున్నా అసలు మీకు గైడెన్స్ ఉంది? గైడెన్స్ అంటే యాక్చువల్గా నాకు ప్రేరణ అనేది హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఒకసారి నేను కూడా ఒక మిత్రుడు నాకు అనుకోకుండా కలిస్తే ఆ మిత్రుడి ద్వారా తెలుసుకొని నాకు హార్టికల్చర్ అధికారులు మాత్రం చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేస్తే బాగుంటుందమ్మా, నువ్వు ఒక యువకుని ఇంకా వేరే పద్ధతులు కాకుండా ఈ కొత్త పద్ధతుల వల్ల నీకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయం ఈరోజు చేయలేమన్న స్థితిలో కూడా కొత్త పద్ధతులు పాటించడం వల్ల మనం రైతు అయినా మనమైనా ఇంకా ఎవరైనా ఇతర రైతులైనా చాలామంది నన్ను వచ్చి అడిగిపోతున్నారు. కానీ మరి వాళ్ళ ఆచారంలో ముందుకు వస్తలేరు. కానీ చేయడం వల్ల మాత్రం లాభాలు ఉన్నాయి. పిరమిడ్ ట్రామ్స్ ఏర్పాటుతో పంట నష్టపోకుండా ఉపయోగపడతాయని వివరిస్తున్నాడు. తోటలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వృధా తగ్గుతుందని తెలిపాడు. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ప్రతి రైతు రోజుకు సగటున 1000 రూపాయలు సంపాదించుకోవచ్చని వివరిస్తున్నాడు కోటేశ్వరరావు. సాక్షి న్యూస్, వరంగల్. భారతదేశపు ఆత్మ పల్లెలే. పల్లె పచ్చగా ఉంటేనే ప్రపంచం పచ్చగా ఉంటుంది. పాడి పంటలతో పల్లెసీమలో సుభిక్షంగా ఉంటే ఏ దేశ ఆర్థిక స్థితి అయినా మెరుగ్గా ఉంటుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పల్లెల్ని నిర్జీవంగా మారుస్తున్నాయి. కనీస వసతులు కల్పించే నాథుళ్లేక ఎకరాల పొలాల్ని వదిలేసి ఆ గ్రామస్తులు వలసబాట పట్టారు. సొంతూరులో రైతే రాజు అన్నట్టు బతికిన వాళ్ళు పొట్ట చేత పట్టుకుని పొరుగురు వెళ్ళిపోయారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే తమ గ్రామం రోడ్లు కరెంటుకు నోచుకుండడంతో మళ్లీ ఆ అన్నదాతలు కన్నతల్లి లాంటి పల్లె తల్లి ఓడికి చేరుకుంటున్నారు. అన్ని రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని సిరివంచాకుట గ్రామం. ఈ ఊరిలోకి ప్రవేశిస్తే కనిపించేవి పాడుపడ్డ ఇల్లు, కూలిపోయిన ఇల్లు.
కానీ ఈ ఊరు మాత్రం పచ్చని పొలాలకి పుట్టినిల్లు. సిరివంచాకుంట 3 గుట్టల మధ్య ఉండడంతో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో దాదాపు 15 ఏళ్ల క్రితం గ్రామస్తులు పొరుగుళ్లకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. గ్రామానికి రవాణా, వైద్య, విద్యతో పాటు ఏ ఇతర సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో గ్రామాన్ని ఖాళీ చేసేసిన పరిస్థితి. అంటే ఇక్కడ మాకు వాతావరణం మంచి లేక బస్సు సౌకర్యం లేక వెళ్ళిపోవడం జరిగింది. అయితే మేము ఆడికి పోతే పిల్లల లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, ఏదైనా కానీ మాకు ఇబ్బందులు కూడా కలగాయని వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ మాకు పంటలు పండుతున్నాయి, అన్ని రకాల అన్నీ మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే మాకు సౌకర్యం మంచిగా లేకనే వెళ్ళిపోయాను. అయితే మా బాబాప్పుడు కూడా సౌకర్యం మంచిగా లేదు, బస్సు సౌకర్యం కానీ ఏది కానీ. వాళ్ళు ఇబ్బంది పడదు కాక మేము కూడా ఇబ్బంది పడద్దని వెళ్ళిపోవడం జరిగింది. హాస్పిటల్ కూడా రాత్రి ఇక్కడ మంచిగా లేకపోతే బుగ్గారం బండి కట్టుకొని పోయి మంచిగా కలుసుకుందాం అంచండి అవకాశం రావద్దని వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొన్నాళ్ల క్రితం గ్రామానికి రోడ్లు వేయించారు. దీంతో తిరిగి వ్యవసాయానికి మళ్లీ ఇదే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. పచ్చని పంటలతో మళ్లీ గ్రామానికి కళ సంతరించుకుంటోందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అంత మంచిగానే ఉన్నాం, పిల్లల కోసం అంత హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి పంటలు మంచిగానే వాడుతున్నాయి, మాకు భూములు కూడా బాగానే ఉన్నాయి. 5-6 ఎకరాలు ఉన్నాయి. ఇంటింటి కుటుంబానికి 5-6 ఎకరాలు ఉన్నాయి. అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం తమ గ్రామంలో ఎవరికీ స్థిర నివాసం లేకపోయినా కూడా తమ భూములు అలాగే ఉన్నాయని, తాము పక్క ఊరికి వలస వెళ్లాం కానీ తాము వ్యవసాయం మాత్రం ఇక్కడే చేస్తున్నామని అంటున్నారు. తమ భూముల్లో అన్ని రకాల పంటలు పండిస్తూ మిగతా గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరెంట్ చేస్తారు, ఏది లేదు. ముందు ఉన్నదట అన్నారు, మా నాన్నలు అన్నారు, మాకు తెలియదు ఏమి, మాకైతే ఏది అన్నాడు. మేము అత్తం కరెంటు పెట్టా, రాత్రి అత్తం ఎప్పుడైనా రాత్రి అత్తం ఉన్నాడు, కరెంటు లేనాడు అత్తం ఉన్నాడు, అది ఆటోమేటిక్ ఉన్నాడు. ప్రభుత్వం చొరవ చూపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడితే ఇంకా ఎక్కువ పంటలు పండిస్తామని సిరివంచాంకుంట గ్రామస్తులు చెబుతున్నారు. విద్య, వైద్యంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, రోజంతా కరెంటు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నారు. తమకి వ్యవసాయం అధికారుల సంప్రదింపులు లేవని, అధికారులు మాకు సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్. రాజధాని నిర్మాణానికి భూములిచ్చే ప్రసక్తి లేదంటున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి రైతులు. చంద్రబాబు సర్కారు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. విజయవాడ కృష్ణానదిలో మోకాళ్లలోతు నీళ్లలో నిలబడి నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. ప్రాణం పోయినా సరే భూములు ఇవ్వమంటున్న రైతుల ఆవేదనను వారి మాటల్లోనే మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సిఆర్డీఏ పరిధిలోని ల్యాండ్ పూలింగ్ వ్యవహారం రోజురోజుకి వివాదాస్పదం అవుతుంది. సిఆర్డీఏ కమిషనర్ మొన్న 2వ పంట వేయొద్దంటూ హుకుం జారీ చేసిన అంశం పట్ల రైతులు వ్యతిరేకుతున్నారు. మళ్ళీ ఇవాళ ఖచ్చితంగా సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రతి అంగుళం కూడా తీసుకొని తీరుతామని చెప్పిన వైఖరిని భూములు ఎవరైతే ఇవ్వడానికి ఇష్టం లేదో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణానది దగ్గర ఉన్నాం. వినూత్నమైన నిరసన తెలుపుతున్నారు. భూములు వ్యతిరేకంగా మేము భూములు ఇవ్వమని చెప్తున్నప్పటికీ కూడా కమిషనర్ మమ్మల్ని దగ్గర నుండి బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక అంశంపై రైతులు ఆందోళన చెందుతారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారు మనతో పాటు. ఎందుకు ఇవాళ ఇప్పుడు రైతులు వినూత్న పద్ధతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన తెలుసుకుని సార్ చెప్పండి, ఇవాళ మీరు ఈ వినూత్న పద్ధతిలో ఆందోళన తెలపడానికి కారణం ఏంటి సార్? సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ గారు మొన్న ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే వచ్చే మార్చి నుంచి 2వ పంట వేయడానికి వీలు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజే మేమంతా దీన్ని ఖండించాము. అసలు ఆయన ఎవరు ఆ పంట వేయొద్దు అని చెప్పి చెప్పడానికి? నీకేమన్నా ప్రభుత్వం నుంచి ఒక జీవో కానీ ఒక రిటర్న్గా ఏమన్నా ఒక లెటర్ వచ్చిందా వచ్చే మార్చి నుంచి మీరు పంటలు వేయనియొద్దు అని చెప్పేసి? అంటే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోకముందే మీరు నిర్ణయాలు తీసేసుకుంటా ఉన్నారా? ఇళ్ళు కూడా ఉన్నాయి, ఆ ఇళ్ల నెంబర్లు కూడా నోటిఫై చేసి ఉన్నాయి, వాటిని కూడా తీసేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నారు. వీటన్నిటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. అసలు ఈయన ఐఏఎస్ ఆఫీసరా లేదా రాజకీయ నాయకుడు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. కృష్ణానది సాక్షిగా లోపల ఉన్నా బయట ఉన్నా మేము భూములు లాక్కొని తీరుతామని అన్నారు కాబట్టి ఆ కృష్ణమ్మ తల్లికి అమ్మాయికి నిన్ను కూడా లాగేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఈ శ్రీకాంత్ అనే ఆఫీసరు అని చెప్పి కృష్ణమ్మకి చెప్పుకుంటూ కృష్ణమ్మకి అండగా నిలబడమని చెప్పేసి కనకదుర్గమ్మ తల్లిని వేడుకోవడానికి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సరే, ఇక భవిష్యత్తులో ఎలాంటి పోరాటం ఉండబోతుంది? అంటే 95% ఆఫ్ ద ఫార్మర్స్ దీనికి అగెనెస్ట్గా ఉన్నారు. అందుకే మళ్ళీ వాళ్ళే ఎవరు కోరకపోయినా కూడా ఇంకో 15 రోజులు గడువు రైతులు కోరుతా ఉన్నారు అని చెప్పేసి మాయమాటలు చెబుతూ మళ్ళా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని భయపెట్టి బెదిరించడానికి మరి ఈ కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. రైతులు ఎవరు సానుకూలంగా లేరు.
మీరు చెప్పండి, ఇవాళ రెండో పంట వేయడానికి వీలు లేదని అంటున్నారు. ఎందుకంటే మార్చి 30 తర్వాత ఎవరు కూడా పంటలు వేయొద్దని కమిషనర్ చెప్తున్నారు. మీకు అంగీకారమైనది? మేము రెండో పంట వేయకుండా ఉండమండి. మాకు ఆ భూముల మీద ఆధారం కాబట్టి మేము వేయకుండా ఉండము. మాకు పిల్లలు పెద్దలు అందరం దాని మీదే బతకాలి కాబట్టి మేము దేనికైనా పోరాటానికి పాయిజన్ దాగి ఎదురుకిచ్చి మా భూములు మేము సాధించుకుంటాము అని మా కోరిక ఉంది. మేము దేనికైనా ఎదురుకిచ్చి పోరాడతామండి. ఇదేనండి మా ఇచ్చేదేమి జరగదు అసలు. మేము ఇవ్వకుండా రెండో పంట వేసుకోకుండా ఇవన్నీ ఎట్టా బతికేది మేము అసలు? పొలం మీద పని చేసుకోవాలి, ఎట్టా మేము బతికేది? ఇస్తానికి ఏం కుదరదు అసలు. అడిగి ఎట్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చే పనే లేదు అసలు. చచ్చిపోతాం, కావాలంటే ఏటో దూతాము, లేకపోతే మందు దాగి చచ్చిపోతాం. మేము మాత్రం ఇచ్చేది లేదు. ఎందుకు ఇవ్వాలి? ఇవాళ ఊళ్ళో చిలకడ దుంపలాడు మైకు పెట్టుకుంటే ఎంత బాధ వేసింది. పొయ్యి మీద అన్నం కూర పెట్టుకొని పొలాలు తీసుకునే వాళ్ళు వస్తున్నారని లగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చిన్నాం. అసలు ఎందుకు ఇవ్వాలి? మేము కష్టపడ్డా, మేము సంపాదించుకున్నాం. ఎందుకు ఇవ్వాలి అసలు? వాళ్ళకి వాళ్ళ ఇచ్చుకోమనండి. వాళ్ళ ఇచ్చుకొని మాకు మళ్ళీ పేటపారాలు మేము నుంచోమనండి. నుంచుంటారేమో చూస్తాం. ఎందుకు ఇస్తాం మేము? అసలు ఊళ్ళో టమాటాలు ఆడ వచ్చినా భయం పడుతున్నా, మైకు పెట్టుకొని ఒక కారు అతను వచ్చినా ఎరగని మడిచి వచ్చినా అమ్మో మంచియాలి వాళ్ళ నుంచి మనకి కాదు కావాలని భయం వేస్తున్నాయి. దేనికి ఇవ్వాలి? ఇవాళ రోజుకు కూడా కళ్ళు లేక నడువులు పోయి రోజు చేనుకి వెళ్తామండి మేము, మా ఆయన నేను. అసలు దేనికి ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ సొమ్ము ఇవ్వమనండి. వాళ్ళ సొమ్ము దాంట్లో ఎంతమంది బతుకుతారో ఇవ్వమనండి. మేము ఇవ్వము అసలే. చచ్చిపోతాం. పాని మాతో పాటు పొలాలు పోతాయి. పిల్లలకి లేనప్పుడు మాకు దేనికి? మేము సంపాదించింది దేనికి? పిల్లలు తింటారో వాళ్ళ పిల్లలు తింటారనే కదా. సిఆర్డీఏ పరిధిలోకి ఏదైతే ఇప్పటివరకు నోటిఫై చేశారో ఆ అన్ని భూములు కూడా ప్రభుత్వానికి చెందాల్సిందే అన్న కమిషనర్ వైఖరిని కూడా మేము నిరసిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా మా గ్రామానికి రాకుండా రైతులంతా కూడా సానుకూలంగా ఎలా ఉన్నారని చెప్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ. రైతురాజ్యంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. పాడి పశువులు రైతుల ఇంట్లో కుటుంబ సభ్యులు. తన కష్టంలో సగం, తన ఇష్టంలో సగం. ఇది పశువుల పట్ల రైతులు చూపించే శ్రద్ధ. అలాంటి పశువుకు ఇప్పుడు కష్టం వచ్చింది. పొలాల్లో దున్నాల్సిన రైతులు ఇప్పుడు కబేళాలకు తరలుతున్నాయి. రైతుకు మానవత్వం లేక కాదు, తిండి పెట్టలేని దుర్భరమైన పరిస్థితి. ఇది కర్నూలు జిల్లా పరిస్థితి. తమ ఇంట్లో సభ్యులుగా పశువులను చూసుకునే రైతన్నలు పంట పనుల్లో వాటిని చేదోడు వాదోడుగా వాడుకుంటారు. రైతుల కడుపు నిండుతుందంటే అది పశువుల వల్లే అని చెప్పుకుంటారు. అయితే కర్నూలులో ఈ ఏడాది పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వేసవి ఇంకా రాకముందే కరువు నీడలు అలుముకుంటున్నాయి. పంటలు పండక చేతిలో డబ్బు లేక నానా పాట్లు పడుతున్నారు రైతులు. దీంతో పశువుల పోషణ భారంగా మారింది. తమకే పూట గడవని పరిస్థితిలో పశువులను పోషించలేమంటూ కబేళాకు తరలిస్తున్నారు. రుణమాఫని చెప్పి ఓటు ఎలక్షన్ రాకముందర, ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ గెలిచి ఇంకా రుణమాఫం చేయలేదు. అన్ని పచ్చులు గిత్తులు అన్ని తక్కువ పడుతున్నారు రేట్లు. పచ్చ రేట్లు అసలు తక్కువ పడుతున్నారు. మొత్తము 4,000 4,000 రాస్తున్నారు. మనకి రైతుకి ఏమేమి గిట్టుబాటు కాలేదు. 3,500 అంటున్నారు. సంవత్సరం జరగక ఇంట్లో జరగక తెచ్చుకున్నాం. వీటికి పశువులు ఇంట్లో మేత లేదు. పశువులకు పెట్టేకి ఇంతగా సంసారం జరగదు. ఎక్కడ సుగ్గులు పోతే సుగ్గులు కడకం పనులు లేవు. ఇక్కడ పశువులు అమ్మనికి వచ్చే కూడా పశువులు కూడా తక్కువ పడుతున్నారు. ఇక్కడ ఆభారికి కొనుక్కొని పోతే ఎక్కువ చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్కు ఫేమస్. రాయలసీమలో ఎద్దులు కావాల్సిన రైతులు ఇక్కడికొచ్చి కొనుగోలు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం. ఈ మధ్యకాలంలో ఇక్కడికి కబేళా బ్రోకర్లు వస్తున్నారు. పశువులను పోషించలేని వారి నుంచి కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు మండలం రైతులను సాక్షి పలకరించగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోయినసారి ఎకరాకి 10 క్వింటాల దాకా వచ్చేది. ధర బాగా వచ్చేది. ధర కూడా ఇప్పుడు కనీసము ఎకరాకి 5 క్వింటాలు కూడా రావట్లేదు. అయినా ధర అంత మాత్రమే ఉంది. 3,000 దాకా ఉంది. ఇప్పుడు వర్షాలు అంతే ఉన్నాయి. పంటలు కూడా సరిగ్గా రావట్లేదు. ధరలు గిట్టుబాటు ధరే లేదు. ఇంకా పశువులకు మేత లేక ఇక్కడ తెచ్చి అమ్ముకుంటే ఇక్కడ 20,000 25,000 దాకా పడతారు. మేము తీసుకున్నప్పుడు మాత్రమే 50,000 60,000 దాకా పడతారు. పశుగ్రాసం లేక అమ్ముకుంటున్నామని, అప్పులు కట్టలేక పొట్టకూటి కోసం వలసలు వెళుతున్నామని బోరుమన్నారు రైతులు. పంటలు లేవు. సంవత్సరం ఎక్కడ పోతాము. రేట్లు లేవు. అమ్మనెక్క పోతే అగ్గం అడుగుతారు. ఇంకా ఎక్కడో ఒకడు వలస పోతాము. అప్పుడు రేట్లు బాగుండే. ఇప్పుడు రేట్లు లేక చాలా వలసకు పోతారు అందరూ.
అవసరానికి అమ్ముకోవాలనుకోవడంతో రైతులను బ్రోకర్లు మోసం చేస్తున్నారు. కొనపోతే బోలెడు రేటు పలికే పశువులను తక్కువ ధరకు మాత్రమే కొంటామని కండిషన్లు పెడుతున్నారు. అయినా ఏమీ చేయలేక అప్పగిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు రుణమాఫీ వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో రుణమాఫీపై పోడు రైతుల గోడు అరణ్యరోధనగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 60,000 ఎకరాల్లో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల మొల ఆలకించేదెవరు? ఖమ్మం జిల్లాలో సగానికి పైగా ఏజెన్సీ మండలాలే ఉన్నాయి. వీటిలో సుమారు 60,000 ఎకరాల్లో గిరిజనులు పోడు నరికి వ్యవసాయం చేసుకుంటున్నారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో 2006లో వీరికి అటవీ హక్కుల చట్టం కింద తొలి విడతలో 10,000 ఎకరాలను ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. మిగిలిన వాటికి కూడా దశలవారీగా యాజమాన్య హక్కులు కల్పించాలని సంకల్పించింది. ఈలోగానే వైఎస్ఆర్ మరణించడంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు పోడు సమస్యలను పట్టించుకోలేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా యాజమాన్య హక్కుల చట్టాన్ని వర్తింపచేయలేదు. వైఎస్ఆర్ హయాంలో హక్కు పత్రాలు పొందిన వారికి మాత్రం బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో వీరికి సంబంధించిన ప్రస్తావన లేదంటూ బ్యాంకులు రుణమాఫీని నిరాకరిస్తున్నాయి. 60 పట్టా పుస్తకాలు ఇచ్చి 2009లో ఇచ్చారు. వాటికి బ్యాంకు రుణం ఇవ్వమని 2-3 సార్లు వెళ్ళాము బ్యాంకు దగ్గరికి, ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారిని అడిగాము, ఎండిఓ గారిని అడిగాము. అడిగిన తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము సైన్ చేయకుండానే బ్యాంక్ రుణాలని రద్దు చేయకుండా రీషెడ్యూల్ చేసి బ్యాంక్ రుణాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు బ్యాంక్ మీద పెడుతున్నారు. ఈ కుడిజర్ల మండలంలో జరిగిన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఎండిఓ గారి ఆఫీస్ ముందు మేము దీక్షలు కూడా చేసినాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. జిల్లాలో మొత్తం 3,80,000 మంది రైతులను రుణమాఫీ కింద పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1,700 కోట్ల రూపాయలు అవసరమని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 4వ వంతు కింద 427 కోట్లను ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసింది. ఆ తర్వాత జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా అధికారులు 2,90,000 మంది రైతుల ఖాతాలను తొలి విడతగా 364 కోట్లు జమ చేశారు. మరో 90,000 మంది రైతుల అర్హతలను రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. వీరు అర్హులో కాదో 6వ తేదీలోగా నిర్ధారణ చేయాల్సి ఉంది. వీరికి సంబంధించిన రుణాలను రెన్యువల్ చేయకుంటే మంజూరైన నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. రుణమాఫీకి అర్హులు ఉంటే మృతి చెందిన రైతులకు కూడా రుణమాఫీని వర్తింప చేయనున్నారు. 90,000 మంది రైతులకు రుణమాఫీ వర్తింపు చేసే విషయంలో ఏర్పడిన సందిగ్ధత ఏజెన్సీలోని పోడు రైతుల పాలిట శాపంగా మారింది. అత్యధిక శాతం పోడు రైతులకు రుణమాఫీ దక్కని పరిస్థితి ఏర్పడింది. మాకు ఇబ్బందులు అంటే 2006లో మన రాజశేఖర రెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారండి. పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాల మీద బ్యాంకులో తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకున్న తర్వాత ఈ వచ్చిన ప్రభుత్వం మేము మాఫీ చేస్తాం, రుణాలని మాఫీ చేస్తాం, మీ కష్టాలను తీరుస్తామని చెప్పారు. ఆ తర్వాత అనేక రకం మా విక్రమ గ్రామం మాది. మా గ్రామంలో దాదాపు 10 గ్రూపులు, ఒక గ్రూపుకి 4 రైతులు చొప్పున 10 గ్రూపులు 40 మంది రైతులు ఉన్నాం మేము. ఈ 40 మంది రైతులకి ఒక్కరికి కూడా రుణమాఫీ అనేది వర్తించలేదు. ఈ రుణమాఫీ పైన ఎంఆర్ఓ కార్యాలయం నందు మేము ఒకరోజు ధర్నా కూడా చేసిన తర్వాత దీనిపైన స్పందించి మేము మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ గారి చుట్టూ మేము 10 సార్లు తిరిగినా కూడా దాని మీద స్పందన ఎలాంటి రాలేదు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. రుణమాఫీ మీద మాకైతే రైతుగా ఏం వర్తించలేదు మాకు. ఖమ్మం జిల్లాలో రైతాంగానికి రుణమాఫీ కింద నిధులు కేటాయించిన నిబంధనల పేరుతో అధికారులు తాత్సారం చేస్తుండడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం వల్లే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకొని ఆదివాసీ రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అటవీ భూముల్లో ఏళ్ల తరబడి పోడు నరుక్కొని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. రుణమాఫీ వర్తింపజేస్తామంటూ ఒకవైపున ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారికి రుణమాఫీ ఇచ్చేందుకు మాత్రం కింది స్థాయిలో ఉన్న అధికారులు నానా కొరీలు వేస్తున్నారు. ఇప్పటికైనా తమకు రుణమాఫీ వర్తిస్తుందా, కొత్తగా రుణాలు వస్తాయా అంటూ ఇక్కడ ఉన్న ఆదివాసీలు, పోడు నరుక్కున్న గిరిజనులు ఆవేదనగా ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పుతో రాజా రమేష్, సాక్షి టీవీ, ఖమ్మం. అందరికీ అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయి. అన్నదాత సంక్షేమాన్ని పట్టించుకుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రైతన్నలకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాల పట్ల పూర్తి అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. లేదంటే ఇప్పటికే గణనీయంగా తగ్గిపోతున్న రైతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం తప్పదు.
పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చేలా రైతులను ప్రోత్సహించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు రైతులకు వీలైనంత తొందరలో అందించేలా చేస్తే వారికి మేలు జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం అన్నారు. ఆధునిక పద్ధతులు, వ్యవసాయ యంత్రీకరణను అందిపుచ్చుకుని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేలా శాస్త్రవేత్తల సూచనలను రైతులు పాటించాలని హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ నరసింహం పరిశీలించారు. వ్యవసాయ ఆధునీకరణకి సంబంధించిన యంత్ర పరికరాలను చూసి వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఈ ప్రదర్శనలో వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలలో స్టాల్స్ రైతులను చైతన్యవంతులు చేసేలా ఉన్నాయన్నారు. శ్రీకాకుళం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. మనం గర్వంగా చెప్పుకోదగిన అంశం ఏముందంటే జిల్లాలో ఉండే మొత్తం వ్యవసాయం చేయదగిన భూమిలో 62% మనకు నీటిపారుదల వసతి ఉంది. నీళ్లు మనకున్న వరం అయినా మన దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు అనేది ఒక భావన. దీన్ని ఏ విధంగా మార్పు చేయాలి, రైతుకి వ్యవసాయం ఎంత లాభదాయకంగా మారిస్తే అంత ఎక్కువ మంది ఆ రంగంలో నిలదొక్కుని ఉంటారు. ఇప్పుడు మీరు రైతు తన తర్వాత తరాన్ని వీలైనంత చదివించేసి బయటకు పంపించేద్దాం, వ్యవసాయం లాభం లేదనే ఒక భావనలోకి వచ్చే కారణంగా మన జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య రాను రాను కొంచెం తగ్గుతోంది. అలా కాకుండా వ్యవసాయాన్ని ఉత్సాహభరితంగా చేసి ఒక గర్వంగా, ఇంతకుముందు రైతు అంటే గర్వంగా ఉండేవాళ్ళు, ఆ రైతు కుటుంబాలంటే మంచి పేరెనిగ్గా ఉండేవి. ఇప్పుడు మన జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు కుటుంబాలు కొంచెం ఇబ్బందుల్లోకి వస్తున్నాయి అనేది వాస్తవం. కాబట్టి వారికి మెరుగైన సాంకేతిక ప్రమాణాలు వాళ్ళకి అలవాటు చేసి ఖర్చు రాబడి రెండింటి మధ్య ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు ఆదాయం ఎట్టి పరిస్థితుల్లో 10 రూపాయలు ఎక్కువ ఉండి నష్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండే విధంగా మన ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు అన్ని రకాలైన ప్రయోగాలు ఇక్కడ చేసి ఈ ప్రయోగ ఫలితాలని రైతులకు ఎంత త్వరితంగా అందించగలుగుతారు అనే దాని మీద మన వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించి వారికి పూర్వ గౌరవం లభించేలా పాటుపడాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా రైతు కుటుంబాలు బాగుంటేనే ఆయా రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయని అభిప్రాయపడ్డ కలెక్టర్ ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు, శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.